హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే ఒక కుకింగ్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా రోజులైంది కదా మనం వంటల ప్రోగ్రామ్ చేసి, అదేనండి రెసిపీ షేర్ చేసుకొని. సో ఈ రోజైతే ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరికీ ఫేవరెట్ అయిన ప్రాన్స్ రొయ్యల కూరని చపాతీలోకి నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది మీరే చూసేయండి. ఇక్కడ నేను రొయ్యల్ని ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అది వేడైన తర్వాత ఇలా ఒక మీడియం సైజు ఆనియన్ ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే 2 ఇంచ్ అల్లం ని కూడా యాడ్ చేసి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్ లో పెట్టుకొని మాడిపోకుండా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 టొమాటోస్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక పెద్ద టమోటోని యాడ్ చేస్తున్నాను. ఈ టమోటో ముక్కలు కూడా వాడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక బ్లెండర్ లోకి తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే మీరు ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి మిరియాలు కూడా వేస్తున్నాం కాబట్టి. వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి సిమ్ లో ఉంచుకొని దీని మీద మూత పెట్టి 5 to 7 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టాలి కాబట్టి. అలాగే అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. 7 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఇక్కడ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో తర్వాత అయితే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఫైనల్ గా ఉప్పు, కారం ఇవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడైతే నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, అందుకే యాడ్ చేసుకున్నాను. మన రెసిపీకి ఫ్లేవర్ యాడ్ చేయకపోతే ఎలా? అదేనండి కొత్తిమీర. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన డిష్ అనేది రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా ఈజీగా మనం ప్రాన్స్ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ డిష్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. నేనైతే ఇది చపాతీలోకి చేశాను. రైస్ లో కూడా చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం గ్రేవీ ఉండేలా చూసుకోండి. సో ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.